హాయ్, హలో, నమస్తే. నేను మీ అడపా వినీత్. ఈరోజు నేను చెబుతున్న పాడ్కాస్ట్ నాయకత్వానికి పునాది నమ్మకం. ఐ మీన్ టు సే నమ్మకం. నాయకుడు నమ్మకాన్ని నిర్మించుకోవడానికి ఒక 3 లక్షణాలు ఉంటాయి: పోటీతత్వం, బంధాలు, ప్రవర్తనా శైలి. మీరు నాయకుడిగా ఎదుగుతున్నారని ఎదుటివారికి అనిపిస్తే సామర్థ్యపరంగా జరిగిన పొరపాట్లను వారు క్షమించేస్తారు. కానీ ఎవరైతే వ్యక్తిత్వపరంగా, ప్రవర్తనాపరంగా తప్పులు చేస్తారో వారిని తిరిగి ఎవరూ నమ్మలేరు, నమ్మశక్యంగా ఉండలేరు. ఆ విషయంలో అప్పుడప్పుడు జరిగే తప్పులు కూడా ప్రాణాంతకమైనవి. గొప్ప గొప్ప నాయకులందరికీ ఈ సత్యం తెలుసు కూడా. పెప్సికో చైర్మన్ మరియు CEO క్రెయిగ్ వెదర్ ఆఫ్ మాట్లాడుతూ, నిజాయితీగా జరిగే తప్పులని ఎవరైనా సహిస్తారు, కానీ ఒకసారి విశ్వాసాన్ని కోల్పోతే తిరిగి పొందడం చాలా కష్టమని అంటాడు. ఎందుకంటే ఆ ఒక్క కారణానికే నమ్మకాన్ని అత్యంత విలువైన ఆస్తిగా పరిగణించుకోవాలి. మీ యజమానిని మీరు మోసం చేయవచ్చు, కానీ మీ కింద పనిచేసే వారిని, సహోద్యోగుల్ని ఎన్నటికీ మాయ చేయలేరు, మోసం చేయలేరు. కాబట్టి జనరల్ నార్మన్ షవార్జ్కోఫ్ వ్యక్తిత్వం యొక్క పాత్రని ఇలా గుర్తు చేస్తాను. నాయకత్వం అనేది వ్యక్తిత్వం, వ్యూహాల యొక్క మేలైన మిశ్రమం అని అంటాను. ఎందుకంటే అతను చెప్పినా నేను చెప్పినా సేమ్ మిశ్రమం కాబట్టి. కానీ మీరు అందులో ఏదో ఒకటి వదులుకోవాల్సి వస్తే ఏంటి అని అంటే వ్యూహాన్నే వదులుకోండి అని నేను చెప్తున్నాను. ఎందుకంటే వ్యక్తిత్వం మరియు నాయకత్వం విలువలు ఎల్లప్పుడూ కలిసే ఉంటాయి. US బిజినెస్ మరియు ఇండస్ట్రియల్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనీ హారిగన్ ఒక విధంగా తను చేసిన తప్పుల్ని, తను చేసిన ఒప్పుల్ని కొన్ని విధాలా స్పందించాడు. వివిధ దేశాల పురోగతికి, అధిగమనానికి ఆ దేశపు శీలతా ప్రవర్తనా శైలి ముఖ్య కారణం అంటూ అతను చెప్తాడు. అమెరికా చరిత్ర యొక్క ఈ నియమానికి మినహాయింపు కాదు, కానీ మన మేధస్సు వలనో, మిగతా వారి కంటే సౌకర్య విలాస జీవన విధానం వలనో మన దేశం నిలబడకపోవచ్చు. కేవలం అంతర్గత శక్తి, ఒక మాటలో చెప్పాలంటే ప్రభావవంతమైన వ్యక్తిశీలత మాత్రమే దేశపు బాహ్య అంతర వ్యతిరేక శక్తులను ఎదుర్కొని దేశాన్ని వినాశనం నుండి కాపాడగలగనేది నా యొక్క నమ్మకం. వ్యక్తిత్వం మాత్రమే నమ్మకాన్ని కలిగిస్తుంది, మరియు నమ్మకం మాత్రమే నాయకత్వానికి దారితీస్తుంది. వ్యక్తిత్వ అంతర్లీన వాహకంగా పనిచేస్తుంది. వ్యక్తిత్వం అనేది మనిషిని ముందుకు తీసుకెళ్తుంది. వ్యక్తిత్వం నాయకుడిని అనుసరించే వారికి అనేక లక్షణాలను అందజేస్తుంది. అంతర్గత శక్తి లేని నాయకులు ఎక్కువ రోజు నిలబడలేరనేది నా యొక్క నమ్మకం. ఎందుకంటే వారి సామర్థ్యం నిలకడగా లేకుండా మారుతూనే ఉంటుంది. NBA దిగ్గజం జెర్రీ వెస్ట్ కేవలం మంచిగా ఉన్న రోజుల్లోనే పనిచేస్తానంటే జీవితంలో మీరు పైకి ఎదగలేరు అని అంటాడు. మిమ్మల్ని అనుసరించేవారు మీ నాయకత్వం నుండి ఏమి ఆశించవచ్చో తెలుసుకోలేకపోతే ఏదో ఒక మలుపు వద్ద మిమ్మల్ని వారు నాయకునిగా భావించడమే మానేస్తారు ప్రజలు. కాబట్టి నాయకుడి వ్యక్తిత్వం బలంగా ఉన్నప్పుడు ప్రజలు అతన్ని, వారి సామర్థ్యాన్ని వెలికితీసి అతని శక్తిని నమ్మగలుగుతారు. కాబట్టి అనేక మంది అతిపెద్ద స్థాయిలో ఉన్న క్రిస్టియన్ నాయకులు, క్రిస్టియన్ మిషనరీస్లో ఉన్న పెద్ద పెద్ద చర్చి పాస్టర్లు, ఎవాంజలిస్టులు నైతిక విషయాల వల్ల తమ స్థానాలను, గౌరవాలను కోల్పోయారు. వారి నిలకడలేమితనం ప్రజలకి నాయకత్వం వహించే సామర్థ్యాన్ని రాజీ పడేట్టు చేసింది. నిజానికి దేశంలో ఉన్న ప్రతి చర్చి యొక్క మతబోధకులని ప్రజలు అనుమానించేట్లుగా చేసింది. ఆ విధంగా అది ఎవరి అసలు మనస్తత్వాలతో సంబంధం లేకుండా చర్చిల్ని నడిపే నాయకులందరిపై మాయని మచ్చగా నిలిచిపోయింది. కొన్ని విషయాల్లో స్థానాలు కోల్పోయిన నాయకుల వ్యక్తిత్వ లోపాలు వారి నాయకత్వ పునాదిని నాశనం చేశాయి. కాబట్టి వ్యక్తిత్వ నిలకడతో మహోన్నతులైన నాయకుల గురించి ఆలోచించినప్పుడు మొదటగా గుర్తొచ్చే వ్యక్తి బిల్లీ గ్రాహం నా దృష్టిలో. వ్యక్తిగత మత విశ్వాసాలు పక్కన పెడితే అతనిలో నాకు నచ్చిన గుణాలు అనేకం. అతనిపై ప్రతి ఒక్కరికి విశ్వాసం ఉన్నది. ఎందుకంటే అతని అర్ధశతాబ్దానికి పైగా తన ఉన్నత వ్యక్తిత్వంలో ఆదర్శంగా నిలిచాడు. అతను ప్రతిరోజు తన విలువలతో జీవించాడు. ఆయన ఏదైనా పని పూర్తి చేయగలిగితేనే ఒప్పుకునేవాళ్ళు. దాన్ని పూర్తి చేయడానికి తన పరిధులు దాటి కూడా పనిచేసేవాళ్ళు. ఇది వ్యక్తిత్వం అంటే. వ్యక్తిత్వం అనేది సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది, నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఏ వ్యక్తి తన వ్యక్తిత్వ పరిధులను దాటి ఎన్నటికీ బయటపడిపోలేడు. అతి ముఖ్యంగా నాయకత్వం విషయంలో నిజంగా చాలామంది తన వ్యక్తిత్వ గౌరవాన్ని ముందుకు తీసుకెళ్తేనే నాయకుడిగా నిలబడతారనేది నా యొక్క నమ్మకం. కాబట్టి నమ్మకాన్ని కోల్పోకుండా నాయకుడు అవ్వాలంటే ముందు వ్యక్తిత్వాన్ని పెంచి పోషించుకోవాలి. వ్యక్తిత్వం నాయకుడిని ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఆ నాయకుడిని నిజంగా చెప్పాలంటే వాళ్ళ గుండెల్లో ఒక స్థానాన్ని కల్పించేలా చేస్తుంది. కాబట్టి వ్యక్తిత్వం, నమ్మకం, నాయకత్వం ఈ 3 పక్కపక్కనే ఉంటాయి. కాబట్టి నమ్మకాన్ని నిలబెట్టేది నాయకత్వం అయితే నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లేది వ్యక్తిత్వం. ఇది నా యొక్క పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.